రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం సమాజాన్ని చీల్చే ప్రయత్నమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనను ఆర్ కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశ జనాభాలో బీసీలు అధికంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఇంకా తక్కువగానే ఉందన్నారు. కుల వివక్ష, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు. యువత తమ పోరాట స్ఫూర్తిని నిరుద్యోగం, పేదరిక, సామాజిక వివక్ష, అవినీతిపై పోరాటానికి వినియోగించాలని సూచించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన ఉద్యమాలు చేపడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిన్న ఢిల్లీలో భారీ ధర్నా జరిపిండ్రు. అంతకుముందు కూడా 2 రోజులు 15 రోజుల కింద కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ఫోరం తయారు చేసి పెద్ద ఎత్తున రిజర్వేషన్లను తొలగించాలి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అని చెప్పి కొందరు అగ్రకుల సోదరులు ఈ విధంగా ఉద్యమాలకు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. స్వతంత్రం రాగా ఈ దేశంలో కులం పునాదుల మీద ఈ సమాజం నిర్మాణం జరిగింది. కులంతోటే పేదరికం వచ్చింది, దరిద్రం వచ్చింది, అసమానతలు వచ్చినాయి. దీన్ని నిర్మూలించాలని రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి భారతీయ సమాజంలో అసమానతలు పోవాలి, అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒకవైపు ప్రధానమంత్రి దేశాన్ని ముందుకు తీసుకుపోనికే ట్రై చేస్తున్నాడు. ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసేసి సబ్కా సర్వనాశ్ చేయాలని చెప్పి కొందరు రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు చేస్తున్నారు, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్ ఎవరు ఇచ్చే బిచ్చం కాదు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇది సమాజం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం వారికి వాటా ఇవ్వాలి. స్వతంత్రం కంటే 1000 సంవత్సరాలు ఈ సమాజ సంపద సృష్టించారు, సమాజాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు సమాజం లోపల కొత్త కొత్త మార్పులు, కంప్యూటర్ యుగం వచ్చింది. ఈ కంప్యూటర్ యుగంలో కూడా అసమానతలు అనేది మంచిది కాదు. దీని మీద రిజర్వేషన్ వ్యతిరేకులు తమ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటన వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒట్టిగా వదిలిపెట్టాం. గతం లోపల 1986 లోపల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేశారు. ఎన్టీ రామారావు 44% బీసీ రిజర్వేషన్లను పెంచితే అప్పుడు చాలామంది వ్యతిరేకం చేశారు. అప్పుడు మేము సమసంగ్రామ పరిషత్ ఏర్పాటు చేసి ప్రతిఘటన ఉద్యమం చేస్తే క్యాంపస్ ఖాళీ అయిపోయింది. అందరు పోయి రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో, వివి హాస్టల్లో దాచుకున్నాం. అదేవిధంగా 1990లో మండల్ కమిషన్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తే మన రాష్ట్రంలో కూడా ఉద్యమం వచ్చింది. అప్పుడు కూడా భారీ ఎత్తున ప్రతిఘటన ఉద్యమం నేనే చైర్మన్గా అనేక మంది రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అని చెప్పి అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలందరూ కూడా ముందుకొచ్చి రిజర్వేషన్ల పరిరక్షణ సమితికి నన్ను చైర్మన్గా చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 3 సార్లు బంద్ జరిపారు, రాష్ట్ర బంద్. అట్లాంటి బంద్ చరిత్రలు ఇంతవరకు జరగలేదు. 1986లో కూడా సమసంగ్రామ పరిషత్ అప్పుడు హైకోర్టు కొట్టేసినప్పుడు, రిజర్వేషన్ల ఉద్యమంలో వైలెన్స్ అయినప్పుడు 2 సార్లు బంద్ జరిపాము. అప్పుడు కూడా రాష్ట్రం అంతా స్తంభించిపోయింది. ఈ విధంగా రిజర్వేషన్ వ్యతిరేకులు చేసిన ప్రయత్నాలను ప్రతిసారి తిప్పికొట్టినాం. ఇప్పుడు కూడా దేశం లెక్కన జరిగితే అక్కడ కూడా పోయి తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి